I'm back with a very fun vlog. Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very fun vlog. దుబాయ్ వచ్చాము. దుబాయ్ వచ్చిన తర్వాత ఫుల్ తిరుగుతున్నాం కానీ I didn't know what to shoot because నాకు ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎలా చేయాలో తెలీదు because I'm not a travel vlogger. సో అది చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎవరైతే ట్రావెల్ వ్లాగర్స్ ఉన్నారో because it's very difficult. మనం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ అది వ్లాగ్ చేయడం అంటే నాకు ముందు ట్రిప్ కన్నా ముందు స్ట్రెస్ వచ్చేస్తుంది లైక్ ఎంజాయ్ చేసే కన్నా ముందు. సో ఈరోజు మేము చాలా చోట్లకి వెళ్తున్నాము. ఐ మీన్ వీఆర్ గోయింగ్ టు మిరాకల్ గార్డెన్ అండ్ డెజర్ట్ సఫారీ. రెండు ద మోస్ట్ అంటే చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం, అది కూడా బేబీ తోటి. ఐ థింక్ ఇట్ విల్ బీ టూ క్రేజీ. మిరాకల్ గార్డెన్ వెళ్తున్నా అని చెప్పినప్పుడు మా మమ్మీ వాజ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ షోడ్ ఎలా ఉంటుందో మిరాకల్ గార్డెన్ అదంతా యూట్యూబ్లో చూపిస్తే అబ్బా ఇన్ని పువ్వులు ఉంటాయి అది ఇది అంటే నాకు ఏదైనా స్పెషల్ డ్రెస్ వేసుకోవాలి అది ఇది అని చెప్పన్నా. అప్పుడు ఐ బాట్ వన్ వైట్ డ్రెస్ అండ్ తన చేతులతో తను నాకు మొత్తం ఫ్లోరల్ ఫ్రాక్ ఒకటి రెడీ చేసింది. అండ్ టుడే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ స్పెషల్ బికాస్ ఐఎమ్ గోనా వేర్ ఇట్ అండ్ వీడియో కాల్ చేసి చూపిస్తే ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఇప్పుడు ఐ విల్ షో హౌ ద రూమ్ ఇస్. మా గర్ల్స్ అందరూ ఎలా ఉంచుతారో రూమ్ చూద్దాం, లెట్స్ గో. సో ఇవి నా బర్త్డేవి, మొత్తం అంతా ఇట్లా పడేశారు. ఇదిగో సాన్విక యూనో ఘనకార్యాలు ఇవన్నీ రివ్యూసి మొత్తం ఏబిసిడీలు నేర్పిస్తుంది మా చెల్లి దానికి. సో 1 2 3లు ఏబిసిడీలు నేర్పిస్తే మేడం గారు ఇట్లా ఇవి ఆవిడ నేర్చుకున్నవన్నమాట. సో ఇక్కడ చూస్తే మా జ్యువెలరీ సామ్రాజ్యం మొత్తం ఇక్కడ పెట్టింది మా చెల్లి ఇట్లా ఓపెన్ చేసి. ఎందుకంటే ప్రతిసారి ఈ పౌచెస్లోంచి అయ్యా తీసి వేసుకోవడం ఎందుకని, ఎవరికి నచ్చిన నలుగురు ఉన్నాం ఇట్ విల్ బీ లైక్ అ స్టోర్ వేర్ వీ కెన్ చూస్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇక్కడ మా స్నాక్స్ బార్ ఉంది వేర్ ఇక్కడ లోకల్ షాప్లో వెళ్ళి మేము పర్చేస్ చేసామన్నమాట ఇవన్నీ. అండ్ మెయిన్గా కృతిక వాళ్ళ రూమ్ చూద్దాము, చాలా అద్భుతంగా పెట్టుకున్నారు. సో అలా ఉందన్నమాట ప్రస్తుతానికి మా హోటల్ రూమ్ అంతా. మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా? మొత్తం గజిబిజిగా పాడేసి వెళ్ళే ముందు రోజు టక్ సర్దేయడం మళ్ళీ విప్పి పడేయడము, ఏవెక్కడున్నాయో తెలియక. ఇప్పుడే కృతిక ఒక ½ an hour దాని వాలెట్ గురించి వెతికింది. ఇంత మెస్సీగా ఉంటే అలాగే ఉంటుంది. మీరు నా డే ఇన్ మై ఇన్ఫ్లుయెన్సర్ వ్లాగ్ చూసుంటే నా రూమ్ నేను ఎంత నీట్గా పెట్టుకుంటానో మీకు తెలిసి ఉంటుంది. సో ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి వీ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద మిరాకల్ గార్డెన్. ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. నేను ఇందాక మొత్తం కంప్లీట్ రెడీ అవుతున్నప్పుడు మా చెల్లి ఏం చెప్పిందంటే అక్క ఇలాంటి లిప్స్టిక్స్ ఇలాంటి లిప్స్టిక్స్ యూ హ్యావ్ టు షో ఇట్ టు ద ఆడియన్స్, చాలా బాగున్నాయి కదా అని చెప్పి. సో మేము నలుగురం 4 డిఫరెంట్ షేడ్స్ వాడుతూనే ఉన్నాం. నా దగ్గర అయితే ప్రస్తుతానికి స్టేజ్ 9 to 9 5 different kind of lipsticks ఉన్నాయి. Okay, I'm all ready to check out other shades also. That's why I can't stay calm because these are really good. మీకు ఇవి చూపించడంలో నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఇవి 3-in-1 లిప్స్టిక్స్ అనమాట. ఒక్క దాంట్లోనే 3 షేడ్స్ ఉంటాయి విచ్ ఆర్ రియలీ గుడ్ అండ్ మ్యాట్ ఫినిష్, లాంగ్ స్టే. 12 hours వరకు మనము ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోద్ది. సింగిల్ స్వాప్ తోటి 12 hours వరకు లాంగ్ స్టే ఉంటుంది అండ్ చాలా లిప్స్ నరిష్డ్గా ఉంటాయి. అండ్ మామూలుగా మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఆ కేకీ ఫీలింగ్ వస్తుంది కదా, ఇది అస్సలు ఉండదు. నాకు అసలు మ్యాట్ లిప్స్టిక్స్ ఫస్ట్లో పెట్టుకోవడానికి ఫుల్ చిరాకు వచ్చి అబ్బా అవి పీల్ అయిపోతాయి, ఇట్లా కేకీగా ఉంటాయి, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉండదు అనిపిస్తుంది. బట్ స్టేజ్ 9 to 9 లిప్స్టిక్స్ అయితే ట్రాన్స్ఫర్ ప్రూఫ్, కేకీగా అవ్వవు. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లిప్స్ని చాలా నరిష్ చేస్తాయి అనమాట విచ్ ఇస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ మ్యాట్ ఫినిష్ లాంగ్ స్టే లిప్స్టిక్స్ కావాలనుకున్న డెఫినెట్లీ స్టేజ్ 9 to 9 లిప్స్టిక్స్ ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం దీంట్లో ఏమేమి షేడ్స్ ఉన్నాయో చూపిస్తాను. నా ఫేవరెట్ షేడ్ ఈ రోజు నేను పెట్టుకునే షేడ్ కూడా చూద్దాము. మామూలుగా మనం మ్యాట్ లిప్స్టిక్స్ యూజ్ చేస్తే ఆ కేకీనెస్ లేకపోతే అట్లా పీల్ అయిపోతూ ఉంటాయి కదా లిప్స్, బట్ ఇది అస్సలు అవ్వదు. ఎందుకంటే ఈ లిప్స్టిక్స్లో వాడిన ఇంగ్రీడియంట్ అవకాడో ఆయిల్ మన లిప్స్ని చాలా హైడ్రేట్ చేస్తూ 12 hours వరకు లాంగ్ స్టే ఉంచుతుంది. అందుకనే దిస్ ఇస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. వర్కౌట్కి వెళ్ళేటప్పుడు కూడా లిప్స్టిక్ పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక ఇది డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా టెస్ట్ చేద్దాము. నేను రెగ్యులర్గా యూజ్ చేసే షేడ్స్ చూపిస్తాను అండ్ అన్ని షేడ్స్ కూడా చూపిస్తాను. దీంట్లో 5 వేరియంట్స్ ఉన్నాయి ఇన్ విచ్
you get lot of shades if you see. So నేను ఫస్ట్ అయితే నా లిప్స్ క్లియర్ చేస్తున్నా. Scarlet Whisper ట్రై చేస్తున్నా షేడ్ నెంబర్ 2. దే హ్యావ్ దీస్ 2 షేడ్స్ అనమాట ఇన్ దిస్. సో ఫస్ట్ నేను ఈ కలర్ కింద అప్లై చేస్తున్నా. ద డార్కర్ కలర్ ఐఎమ్ అప్లయింగ్ ఆన్ ద అప్పర్ లిప్. See, and I'm gonna merge both the colors. కలర్ ఆల్సో ఇట్స్ టూ గుడ్. అంటే మనకి కొన్నిసార్లు ఈ రైట్ షేడ్ దొరక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. మనకి కలర్స్తో ప్లే చేయాలనే అలవాటు ఉంటే కనుక ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి మనం మర్జ్ చేసుకుని ప్లే చేయొచ్చు అనమాట. నాకు ఈ కలర్ నా స్కిన్ టోన్కి చాలా బాగా సూట్ అయింది. మన ఇండియన్ స్కిన్ టోన్కి సూట్ అయ్యే కలర్స్ అన్నీ లాంచ్ చేశారనమాట, విచ్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ ఫస్ట్ అయితే ఏమేమి కలర్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. Okay, I'm all excited and I can't keep calm to try all the shades of the Stage 9 to 9 lipsticks. So let's get started. So ఈ 3 different shades చాలా బాగా కనిపిస్తున్నాయి. If you see, light nude pinkish వచ్చింది, ఇది కొంచెం reddish వచ్చింది, ఇది 2 mixed pink and red shadesలో వచ్చింది. నాకైతే నచ్చింది. ఈ షేడ్ వచ్చి Scarlet Whisper. The second one we are trying is Truffle Blush. ఇది పింకిష్ షేడ్స్లో వచ్చాయన్నమాట. అండ్ లైట్ పింక్, కొంచెం డార్క్ పింక్ అండ్ రెండు కలిపిన ఒక బ్లష్ పింక్ టైప్ వచ్చింది. పింక్ షేడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది మస్ట్ హ్యావ్ లిప్స్టిక్. అండ్ ద థర్డ్ లిప్స్టిక్ we are trying is Caramel Rose, which are like little oranges, brick కలర్లో ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఫోర్త్ లిప్స్టిక్ ట్రై చేస్తుంది వచ్చి బ్రిక్ పింక్ అనమాట. లుక్ ఎట్ ద షేడ్స్ దట్ యూ హ్యావ్ మరూన్, బ్రిక్ పింక్ అండ్ కొంచెం డార్క్ పింకిష్ కూడా వచ్చింది. సో 3 different shades. అండ్ లాస్ట్ వన్ we are trying is Nude Orchid. సో ఇది న్యూడ్ ఆర్చిడ్ అనమాట. మీకు డార్క్ పింక్, న్యూడ్ పింక్ అండ్ న్యూడ్ అండ్ డార్క్ పింక్ మిక్స్ అయిన ఒక షేడ్, ఒక డిఫరెంట్ షేడ్ వచ్చింది. అండ్ ఈ లిప్స్టిక్స్ ఎంత ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఇప్పుడే చెక్ చేద్దాము. సి and also let me try it on the glass. See, asal color ide ledu and I really like it because manaki long lasting office going వాళ్ళకి college కి వెళ్ళే వాళ్ళకి ఇలా ఒక్కసారి అప్లై చేసుకొని ఉంచుకుంటే సరిపోద్ది ఈవినింగ్ వరకు. we don't have to reapply the lipstick. And did you check all the shades? అన్నీ చాలా బాగున్నాయి, అందుకనే చెప్పాను I can't stay calm అని చెప్పి. అండ్ యూ ఆల్సో డోంట్ స్టే కామ్, జస్ట్ ఆర్డర్ రైట్ నౌ. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పేస్ట్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ కనుక మీరు stagebeauty.comలో పర్చేస్ చేస్తే నా కూపన్ కోడ్ యూస్ చేయండి Vitika 2025. యూ విల్ గెట్ 15% డిస్కౌంట్. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, నైకా అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి. టు చెక్ ఇట్ అవుట్. సో నౌ ఇప్పుడు ఒక్కసారి లిప్స్టిక్ అప్లై చేస్తే నేను సాయంత్రం వరకు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నౌ ఐ విల్ షో యూ ద అవుట్ఫిట్ దట్ ఐఎమ్ గోనా వేర్ విచ్ మై మామ్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డే. వీఆర్ ఆల్ రెడీ ఫర్ ద మిరాకిల్ గార్డెన్. ఒక్కొక్కలో ఒక గార్డెన్ లో ఫ్లవర్ లాగా రెడీ అయ్యామన్నమాట. మా మమ్మీ అయితే నాకు బర్త్డేకి ఈ సెల్ఫ్ డిజైన్డ్ ఫ్రాక్ గిఫ్ట్ ఇచ్చింది. ఇఫ్ యూ గైస్ కెన్ సీ ఇట్, మా మమ్మీ చేతులారా ఈ ఫ్లవర్స్ అన్ని నా వైట్ ఫ్రాక్ మీద స్టిచ్ చేసింది అనమాట, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ యా, ఈరోజు ఫ్లవర్ గార్డెన్ లో, మిరాకిల్ గార్డెన్ లో ఫుల్ ఫొటోస్ దిగి మా మమ్మీకి పంపించాలి. ఏమంది? ఏ ఫ్లవర్ అంటే ఏ ఫ్లవర్? చామంతి, పూబంతి, రోజు, మందారం. So, Allah, we are having too much of fun. It's nice. Wow, beautiful. Hey, who is this? Angel. Hey, enak tirigi okkasari. Wow, enakante mundu tirutundi akka idi. So, andaram itla hair styles koncham different ga chesam anamata. Ma akka Sanvi ready chestundi anamata. Hello, ready ani kootru? Yeah, sunscreen okati bad. Okay, Sanvika akkada undi.
ఫుల్ రెడీ అవుతుంది. దుర్గకి డ్రెస్ లో బోస్ ఎక్కువ వచ్చాయి అనమాట. ఇగో ఇంకా ఉన్నాయి బోస్. ఆ బోస్ అన్ని ఇక్కడ వస్తే అవి తీసేసి వెనకాల హెయిర్ సెట్ చేసాం. దిస్ ఇస్ కాల్డ్ డిఐవై. వీళ్ళని రెడీ చేసి నేను డిఐవై నేర్చుకున్నాను. సో ఇదిగో ఇలా రెడీ అయ్యాం. ఫస్ట్ టైం మేము నలుగురం కలిసి వచ్చిన ట్రిప్ కాబట్టి వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. డ్రెస్ చేసావా? చాలా బాగుంది కృతిక. మిరాకిల్ గార్డెన్ కి వెళ్ళినప్పుడు మేక్ షూర్ యూ క్యారీ యువర్ హ్యాట్ ఫర్ 100%. ఎందుకంటే ఎండ చాలా ఉంటుంది కాబట్టి అందరికీ హ్యాట్స్ అయితే ఎక్కువ తీసుకొచ్చాను. సో దట్ వాళ్ళకి ఏం మ్యాచ్ అవ్వకుండా ఉండకుండా అందరూ పెట్టుకుంటారని. అండ్ ఓకే, ఒక హ్యాట్ తీస్తే నా హెయిర్ లేదు. మాకు ఒక టైం అంటే ఆ టైంకి వెహికల్ వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. సో లెట్స్ see you guys in Miracle Garden. All set on? Yes. Okay. కృతిక ఇంకా హెయిర్ స్టైల్ సెట్ చేస్తూనే ఉంది. పెట్టుకున్నా కదా, ఇది ఖరాబ్ అయిపోయింది. వెనక్కి తిరుగు. ఓకే ఫైన్. ఇక్కడ మదర్ బేబీని ప్యాంపర్ చేస్తూ సరిపోతుంది. దిస్ ఈస్ హౌ ఐఎమ్ ఆల్ సెట్. We are at the Miracle Garden. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు మిరాకిల్ గార్డెన్ ఏముంటాయి ఏంటి అని. మేము పువ్వులు ఉంటాయా, పువ్వులు వాటి చరిత్ర తెలుసుకోబోతున్నాం. మిరాకిల్ గార్డెన్ కి 3 ఎంట్రన్సెస్ ఉంటాయంట. మేము సెకండ్ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ మై మామ్ లవ్ ఫ్లవర్స్. అందుకనే మా అమ్మకి డెడికేట్ చేసిన ఈ ఎపిసోడ్. ఎందుకంటే మా మమ్మీకి పువ్వులను చూసినా వాటిని పట్టుకున్నా అవి ఎక్కడ కనిపించినా షిల్ బి లైక్ వావ్ అయ్యో ఎంత బాగున్నాయి అని చెప్పి. సో దిస్ ఈస్ ది సెకండ్ ఎంట్రన్స్ అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఆన్లైన్ బుకింగ్ కాబట్టి మేము ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాం. అవ్వగానే ఇలాగా మొత్తం గార్డెన్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. వేర్ యూ హ్యావ్ టు టేక్ అ బ్యూటిఫుల్ పిక్చర్. ఓకే ఫైనలీ వీఆర్ ఎట్ ద మిరాకిల్ గార్డెన్. అండ్ ఈ పోయినాయి ఏ మెస్సీ కిడ్, మా మెస్సీ కిడ్ అనమాట ఇది. అసలు మిరాకిల్ గార్డెన్ స్టార్ట్ అయ్యామో లేదో మేడం గారికి ఐస్ క్రీమ్ పెట్టాలంట. ఈవిడిని హ్యాండిల్ చేయడమే సరిపోతుంది మా ట్రిప్ ఏంటో కానీ. హలో సరిగ్గా తిను. ఇలా గార్డెన్ లో ఫ్లవర్స్ లాగా కూర్చుని వీళ్ళు వడలిపోయే పువ్వా రాగాలెందుకే. సో అలాగా మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట మిరాకిల్ గార్డెన్. నాలా ఉంది యాక్చువల్లీ ఆ బొమ్మ. చూడు నా ఫ్రాక్ చూడు, అంత ఫ్లేర్ లేదు. వెల్కమ్ టు ద మిరాకిల్ గార్డెన్ ఆఫ్ మిరాకిల్స్. ఇగో మీట్ మై సుపుత్రాలు. ఓకే సాని మిమ్మీ కిస్ పెట్టు. హై ఫై. ఓకే సో కొంచెం అయితే తిరిగామన్నమాట, ఇంకొంచెం ఉంది తిరగాల్సింది. ఓకే చాలా వ్లాగ్స్లో మీరు చాలా చోట్ల చూసుంటారు మిరాకిల్ గార్డెన్. ఐ జస్ట్ వాంటెడ్ టు షో గ్లింప్సెస్ ఆఫ్ వి ఎంజాయింగ్. లెట్స్ గో. ఇది చాలా ఎండగా ఉంది ఇక్కడ. చలి ఎంత ఉంటుందో సాయంత్రం అయితే, పొద్దునైతే ఎండ కూడా అంతే ఉంటుంది. సో మేము ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాం అనమాట. కృతిక ఆల్వేస్ లవ్ షాపింగ్. ఫ్లవర్స్ కలర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, మన అమ్మలాంటి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ మంచి ఫౌంటైన్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట. సాన్వి క్యాప్ పెట్టుకోమ్మా, క్యాప్ పెట్టుకో. వా అలా పెట్టుకోవాలా, అలా పెట్టుకో. వావ్ గుడ్ జాబ్.
ఓకే ఎవ్రీ 5 minutes ఇట్లా రెస్ట్ తీసుకోవాలని మా అక్క ఆజ్ఞ మేరకు మేమందరం ఇలా కూర్చున్నాము బికాస్ షీ హ్యాస్ అ బేబీ. మేడం సరే సరే ఓకే వెంటనే గ్లాసెస్. ఆవిడ బేబీ లాగా లేదు, మన ముగ్గురికి పుట్టిన బేబీ లాగా ఉంది ఇది. అదే చూడు ఇంకా బయలుదేరుతుంది. హలో 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 ఎలిజబెత్ రాణి ఎక్కడికి? హే సాన్వి తీస్తుంది. హే సాన్వి మేమైతే బగ్గి పెట్టుకున్నాం బికాస్ చాలా నడవాల్సి వస్తుంది కాబట్టి 80 dirhams కి 25 minutes అంట. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మిరాకిల్ గార్డెన్ ఆన్ బగ్గీ. ఐ థింక్ దట్స్ ఈజియర్. ఇక్కడ వచ్చేస్తారా అని ఆల్రెడీ కూర్చుండిపోయారు క్వీన్ ఎలిజబెత్ వీళ్ళిద్దరు. ఓకే సాన్వి లెట్స్ గో. హలో ఓకే లెట్స్ గో. సారీ ఇద్దరు క్యాప్స్ పెట్టుకున్న సుందరాంగులు ఇక్కడ ఉన్నారు. ఓకే ఐ వాంట్ టు టేక్ టెడ్డీ బేర్ పిక్చర్. ఏది దిస్ ఇస్ ద టెడ్డీ బేరా? Oh, I also want picture at the teddy bear. Okay, the penguins and teddy bear. నాకైతే టెడ్డీ బేర్ దగ్గర ఫోటో దిగాలని ఎప్పటి నుంచో ఉండే. అత్తర్స్ టెస్టర్స్ ఇస్తారు. సాన్వి స్మెల్ చూస్తుంది. సాన్వి చూడమ్మా. హౌ ఇస్ ఇట్? వావ్ వావ్ సూపర్ సూపర్. సో చాలా క్రౌడెడ్ ఉంటుంది అనమాట మిరాకిల్ గార్డెన్. సో ఎర్లీగా వచ్చి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకుని వెళ్ళడం బెటర్ బికాస్ ఇట్స్ టూ డీహైడ్రేటింగ్. సి లుక్ ఎట్ సాన్వి. సాన్వి కొడతావు అదిగో. హై ఫై. So yeah, we are done with the Miracle Garden. It was really beautiful experience. But ఎండ చాలా ఉండడం వల్ల సమ్మర్స్లో అయితే జస్ట్ ఇంపాసిబుల్. బట్ ఎప్పుడైతే చల్లగా వెదర్ ఉంటుందో అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో మేమైతే కొన్ని గ్లిమ్సెస్ తీసుకున్నాను అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ గర్ల్స్ వచ్చినప్పుడు అయితే చాలా ఫన్ ఉంటుంది అనమాట బికాస్ వీ లవ్ ఫ్లవర్స్ కాబట్టి. సో దట్స్ హౌ వీ హ్యాడ్ ఫన్. సీ యు గైస్ ఇన్ సమ్ టైమ్. హలో సో వీఆర్ హెడింగ్ టు డెజర్ట్ సఫారీ. సో దీనికోసం నేనైతే ఇట్లా వైట్ అవుట్ఫిట్ చేపించాను అనమాట. వైట్ అండ్ వైట్ బికాస్ శాండ్లో వైట్ ఆర్ బ్లాక్ చాలా బాగుంది. ఆర్ బ్రౌన్స్. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. అన్ని తీసుకొని బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. కృతిక డ్రెస్, ప్రియా డ్రెస్ అందరివి చాలా బాగుంటాయి. సో నేనైతే ప్రస్తుతానికి ఇలా రెడీ అయ్యాను అండ్ లెట్స్ గో అండ్ సీ వాట్స్ దేర్ ఇన్ ద డెజర్ట్ సఫారీ. నేనైతే ఆల్రెడీ వెళ్ళాను బట్ మొత్తం ఇసుకే. వీళ్ళందరూ చాలా హడావిడిగా రెడీ అవుతున్నారు. నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను. జస్ట్ వీఆర్ అబౌట్ టు లీవ్ అండ్ సాన్విక ఈజ్ స్లీపింగ్. సో దీనికి పవర్ నాప్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము డేకి ఓన్లీ 1 యాక్టివిటీ ఆర్ 2 యాక్టివిటీస్ పెట్టుకున్నాం. బట్ అయినా సరే టైం సరిపోవట్లేదు బికాస్ బీయింగ్ 4 girls గెటింగ్ రెడీ, సారీ 5th girls అందరినీ రెడీ చేసి అంతా వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అనమాట. బీబీ కమ్ టు దుబాయ్ అన్నట్టుంది కదా. నువ్వైతే సెట్. ఇంగ్లాండ్ ఎవరైనా వచ్చింది. హాయ్ ప్రియా. ఓకే మనం డెజర్ట్ సఫారీ హాఫ్ వే వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు టైర్స్ డీఫ్లాట్ చేయాలా? ఓకే టైర్స్ గాలి తగ్గించాలంట బికాజ్ ఇక్కడ శాండ్లో డ్రైవ్ చేయడం కుదరదు కాబట్టి. అండ్ ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ మై డెజర్ట్ టూర్. అండ్ ఓకే కృతిక, ప్రియా అందరూ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. నేను కూడా, సాన్వి కూడా ఇప్పుడే నిద్ర లేచింది, మా అక్క అందరము. సో దిస్ part of the vlog is all about having fun, chilling, relaxing and మా గర్ల్స్తో నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా రైట్ నో ప్లాన్ యువర్ గర్ల్స్ ట్రిప్ వెరీ సూన్. ఐ ఫెల్ట్ నేను ఈ ట్రిప్ ఎంజాయ్ చేసినప్పుడు ప్రతిసారి ఏమనిపించింది తెలుసా,
ఇది చాలా లేట్గా చేసాం, ఇది చాలా లేట్గా చేసాం, ఇన్నేళ్ళక వై డోంట్ వి అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ అండ్ కజిన్స్ అని అనిపించింది. సో ప్లీజ్ నో యువర్ ఫ్యామిలీస్ వాల్యూ, బికాస్ మనం చాలా చాలా ఫ్రెండ్స్కి అన్నెసరీ పీపుల్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. బట్ ఐ హ్యావ్ ద రైట్ ఫ్రెండ్స్ రైట్ నౌ విత్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ, అండ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో లెట్స్ go and have some fun in the desert safari. Bye 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 bye. Any seat belts on? Yes. Yes, Sanvi. Let's go. Ready to fly. Kritika, are you settled in the front seat? Veniki tiruguni. Woo! Baby, come to Dubai. Okay, we are in the desert right now. Mimi, Sanvi, Chichi, kuch fellow. Hi Pri. Hey Pri. Golden lights. Oh my God, golden girl. Shake your hand. Shake, shake. Shake, shake, shake. जल्दी से और yours, yes. Good. Yes, good. Smile. సీరియస్ గా చూడు. Okay. Pictures, photos, sir. Fall. थोड़ा close up. షోల్డర్ మీద మాత్రం వద్దు. ఓకే अच्छा मोबाइल. మా వెళ్ళు పైకి పెట్టి చెయ్యి అంతే.
హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సూపర్ ఉండే అసలు సన్సెట్ టైంలో. లుక్ ఎట్ ద వ్యూ. అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ మీరు డెజర్ట్ సఫారీకి వస్తుంటే కనుక కొంచెం అర్లీగా రండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ జాకెట్స్. అండ్ సాన్వి పాపనైతే మేము చాలా సేఫ్గానే తీసుకొచ్చాము. బట్ యా, వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. లుక్ ఎట్ ద టైమ్, లుక్ ఎట్ ద లైటింగ్. ఇట్స్ సో బ్యూటిఫుల్. Okay, finally we are at our special space అనమాట. స్పెషల్ స్పేస్. సో ఈరోజు డెజర్ట్ సఫారీలో మేము ఇక్కడ ఉండబోతున్నాం ఫర్ 2 hours. మేము 6కి మొత్తం యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం. ATV రైడ్ అవన్నీ చేయాలనుకోవట్లేదు. సో అక్కడ మొత్తం టేబుల్స్ ఉంటాయి. అండ్ దెర్ ఈస్ అ స్టేజ్ ఓవర్ దేర్. ఎక్కడైతే పర్ఫార్మెన్సెస్ జరుగుతాయో అక్కడ ఆ స్టేజ్ ఉంది. అక్కడ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి, లైక్ బెల్లీ డ్యాన్స్ ఇదంతా. సో ఇది మనకి ఇచ్చిన మజ్లీస్ స్ట్రీట్ని BRT మజ్లీస్ అంటారు. where you can book it for yourself. So where you have a balcony and a private room where you can watch it from inside. Adi crazy ga anpichindi naku. And if you come this way, we have private స్పేస్ ఫర్ ఆల్ ఆఫ్ us. సో సాన్వి మేమందరం చిల్ అవ్వడానికి ఇక్కడైతే స్పేస్ చాలా బాగుంది. అండ్ అక్కడంతా స్టాల్స్ ఉన్నాయి, మొత్తం కిచెన్ ఉంటుంది. వాళ్ళే వచ్చి మా దగ్గర ఆర్డర్ తీసుకుని సర్వ్ చేస్తారు, విచ్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. సో ఇప్పుడైతే ఐఎమ్ హ్యావింగ్ రియలీ గుడ్ ఫన్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. వీ గోనా హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ మొత్తం స్టార్టర్స్ అవన్నీ వచ్చాయన్నమాట. అక్క వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. అండ్ కృతిక ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ ఇఫ్ యూ సీ, అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది, మొత్తం పర్ఫార్మెన్సెస్. Desert safari. Hello. Hi. Hello. Hi. Hi. Bye. Bye, Chapu. Bye. సో అలా జరిగిందనమాట మా దుబాయ్ ట్రిప్లో వన్ స్పెషల్ డే విత్ మై సిస్టర్స్. అండ్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా మీ లైఫ్లో ఇంపార్టెంట్ పీపుల్ తోటి ట్రావెల్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేనైతే చాలా చాలా లేట్గా ప్లాన్ చేశాను ఈ ట్రిప్ అనిపించింది. ట్రిప్ మొత్తంలో వీఆర్ రియలీ హ్యాపీ. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మీరు కూడా ఫ్యూచర్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ నీడ్ సమ్వన్స్ హెల్ప్, ప్లీజ్ డూ కాంటాక్ట్ ట్రావెలాట్ ఫర్ ఆల్ యువర్ ట్రావెల్ నీడ్స్.
I'll give the link in the description. And thank you so much, besties, for all the love and all the wishes. I'll see you guys next week. If you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love.